హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ని క్యూటీ ఛానల్. ఇవాళ మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలియని విషయాల్ని తెలుసుకుందామా. బ్రిటిష్ వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు చాలామందికి తెలియని విషయం. భారతదేశంలోని గాంధీ, నెహ్రూ లాంటి తదితర నాయకులని ఎన్నోసార్లు అరెస్ట్ చేసిన అప్పటి ప్రభుత్వం ఎన్నో ఉద్యమాలను నడిపిన అంబేద్కర్ గారిని ఒక్కసారి కూడా అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలేమిటో తెలుసుకుందామా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటన్లో చదివిన విశ్వవిద్యాలయంలో ఒక అసోసియేషన్ ఉండేది. న్యాయశాస్త్రంలో కోవిదులైన విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులలో మన అంబేద్కర్ ఒకరు. ప్రపంచవ్యాప్తముగా మేధావులుగా గుర్తింపబడిన వారు మాత్రమే ఆ సంఘంలో సభ్యులుగా ఉండేవారు. అంబేద్కర్ గారికి ఈ 2 అర్హతలు ఉండడంతో ఆయన అందులో సభ్యుడయ్యారు. అందులో సభ్యులు కావాలనుకునే వారికి ప్రపంచంలో అన్ని దేశాల రాజ్యాంగాల పట్ల పూర్తి అవగాహన ఉండాలన్నది కూడా ఒక నియమమే. సామాన్య విద్యావంతులకు మాత్రం సభ్యత్వం ఉండేది కాదు. ఆ సంఘంలోని సభ్యులకు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు, ఆదరణ ఉండేవి. వారు ఏ దేశం వారైనా బ్రిటిష్ ప్రభుత్వం వారికి ఎలాంటి అవమానం జరగకుండా చూసేది. భారతదేశంలో నివసిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ విశ్వవిద్యాలయం సంఘ సభ్యుడైనందుకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేయాలంటే వారు ముందుగా ఆ విశ్వవిద్యాలయం అనుమతిని తీసుకోవాల్సి ఉండేది. భారతదేశంలో కుళ్ళిపోయిన సాంఘిక వ్యవస్థను సంస్కరించడానికి అంబేద్కర్ గారు ఎన్నో ఉద్యమాలను చేపట్టారు. ఒకసారి ఓ పోలీస్ అధికారి అంబేద్కర్ గారిని అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. అందుకు అంబేద్కర్ గారు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. మరోసారి అదే పోలీస్ అధికారి అంబేద్కర్ గారిని నిజంగానే అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. అది విన్న అంబేద్కర్ గారు అరెస్ట్ వారెంట్ ఉందా అని అడిగాడు. బ్రిటిష్ పోలీస్ అధికారి అరెస్ట్ వారెంట్ టైప్ చేసి అనుమతి కొరకు పై అధికారులకు పంపాడు. అది చూసిన ప్రభుత్వం బ్రిటిష్ విశ్వవిద్యాలయం సంఘ సభ్యుడైన అంబేద్కర్ గారిని అరెస్ట్ చేయకూడదనే నియమం ఆ పోలీస్ అధికారికి తెలియనందున అతన్ని ఉద్యోగం నుండి సస్పెండ్ చేసింది. పై విషయంపై బ్రిటిష్ ప్రభుత్వానికి అంబేద్కర్ గారు ఉత్తరం రాస్తూ, నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన ఓ బ్రిటిష్ అధికారిని మాత్రమే మీరు సస్పెండ్ చేశారు, మరి ఆయనకు సహకరించిన మిగతా అధికారుల సంగతి ఏంటి అని ప్రశ్నించారు. దాని ఫలితంగా అంబేద్కర్ గారిని అరెస్ట్ చేయడానికి సహకరించిన మిగతా బ్రిటిష్ అధికారులందరినీ సస్పెండ్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. దట్ ఈజ్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అన్నట్టు బ్రిటిష్ విశ్వవిద్యాలయంలోని అప్పటి అసోసియేషన్లో భారతదేశం నుండి ఒకే ఒక సభ్యుడు ఉండేవారు. అది కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కరే. జై భీమ్, జై అంబేద్కర్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్ని క్యూటీ ఛానల్.